చేసి చంపేస్తే నలుగురిని ఎన్కౌంటర్ చేసినారు. ఇప్పుడు వాడు ఒక్కడు ఇద్దరిని ఆత్మహత్య చేసినాడు. ఒక్కరిని కాదు ఇద్దరిని చేసినా కూడా ఇప్పుడు ఏది మాకు ఏ స్పందన లేదు. ఏమి ఇవ్వట్లే కూడా ఇప్పటి వరకు. ఏమైనా ఉంటే ఏమంటున్నారంటే 50 లక్షలంట ఇద్దరికి ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తామా? ఆ ఉద్యోగం ఎందుకు? మాకు ప్రకటించింది సార్ పేరు నాకు తెలియదు. పెద్ది సుదర్శన్ రెడ్డి సార్ అక్కడ మిడిల్ లో అట్లా అనేసరికి మేము అందరం ఇక్కడ వచ్చేసాం. పెద్ది సుదర్శన్ రెడ్డి బీఆర్ఎస్ సంబంధించిన నాయకుడా? అవును, 50 లక్షల పైసలంట ఇద్దరికి. అంటే ఏ పరిస్థితి ఏదైనా సరే గవర్నమెంట్ ఆదుకోవాలి, వాళ్ళకి గవర్నమెంట్ ఎంప్లాయీలు ఇవ్వాలనేసి అన్నారు. అది ఉంటే మాకేంది, లేకుంటే మాకేందుకు? మాకు మనుషులు లేరు అసలు. మొత్తానికి మీరు ఏం డిమాండ్ చేస్తారు? ఏం డిమాండ్ లేదు. చేస్తే ఎన్కౌంటర్ చేయాలి, నడి మధ్యలో ఎన్కౌంటర్, లేకపోతే ఉరి శిక్ష విధించాలి, లేకపోతే మా చేతులన్నా ఇచ్చేసేయాలి. అంటే వేరే ఆప్షన్స్ ఏది లేదు. మా బిడ్డ, మా మనవరాలు రోజు బడికి పోతుంది. బడికి పోతా అంటే వాళ్ళ ఏడా పరిచయం అయింది మనకు తెలియదు. తర్వాత వెళ్ళి తీసుకోబోండి అని కర్నూలు, విజయవాడ, హైదరాబాద్ మొత్తం తిరిగిన తర్వాత వాళ్ళు మనం హన్మకొండ సూబేదార్ పొజిషన్కి వచ్చిండు. వచ్చిన తర్వాత రా బిడ్డ అని అంటే నేను రాను అని అంటే కాదు బిడ్డ రావాలి, వాళ్ళ మనోడు కాదు కదా, మన కులపోడు అయితే పోతే మంచిదే కానీ మన కులపోడు కాదు బిడ్డ, నువ్వు రావాలి అని దండ పెట్టి మన చంద్రపేట పోలీస్ తెచ్చినాక సరే అమ్మ వస్తాను అంటే నా బిడ్డ పోయి తీసుకొచ్చింది. ఇప్పుడు 6 నెలలు అయింది. 6 నెలల తర్వాత బిడ్డ నీకు ఏదైనా దూరం పెళ్లి చేస్తామని అనుకుని మేము మాట్లాడుకుంటున్నాం. ఇంతనే వీళ్ళని కూడా మర్చిపోయినా మేము అనుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ మ్యారేజ్ అయితే చేసుకున్నారు. మ్యారేజ్ చేసుకోలేదు అట్నే ఉన్నది. అమ్మాయి సీర కట్టుకోలే, ఏం కట్టుకోలే, ఏమో మేడ కూడా ఏం తాళి కట్టుకోలే, అట్నే ఉన్నది. అయితే మన కులపోడు కాదు బిడ్డ, నువ్వు రా మన కులపోడికి ఇస్తా అని అనుకొని అమ్మ నాన్న చెప్పుడు తీసుకొచ్చినాక సరే అని వచ్చింది. వచ్చి ఇప్పుడు 6 నెలలు అయింది. 6 నెలల తర్వాత అలంజాడుకు నేనే తీసుకోపోతా అత్తమ్మ, నాకు ఏడైనా అది వద్దు కాదా అన్న కూడా మేము తోలిపోతాం, కొనుషంగా తీసుకోపోతే మంచిగుండు, మమ్మల్ని పిలిస్తే మేము కూడా పోని ఏడైనా పిల్ల చేసేదోడా అని అనుకున్నాం. కానీ మా అల్లునికి బిడ్డానికి 6 నెలల తర్వాత మా ఘోరంగా ఒక్కటింటికి మన సినిమా హాల్లో ఎట్లా కొట్టిండు అట్లా కొట్టి సాగొట్టిండు. ఇప్పుడు అంత ప్రీపేడ్ గా జరిగినప్పుడు మీరు చుట్టుపక్కల ఒక వ్యక్తి ఇలా తండకో లేదంటే మీ ఊరికి వచ్చినప్పుడు మీరు ఆ క్యాండిడేట్ వచ్చిండా లేదా మీకు తెలియలేదా? తెలియలే, ఇక మర్చిపోయినాను. సైలెంట్ వచ్చిండు, సైలెంట్ గా మర్చిపోయింది కదా, 6 నెలలు అయింది అనుకుని మేము మర్చిపోయినాం. నా బిడ్డగా మర్చిపోయింది కదా, ఏరే దిక్కున పెళ్లి చేస్తాం. ఆయనకు దొరకలేదా? లోకంలో 10 మంది మగవారైనా 10 మందికి చేసుకోవచ్చు. ఆడి దొరకండి దేశం ఉన్నదా? 10 మందికి ఆడవాళ్ళకన్నా ఇజ్జత్ పోతుంది, మగ ఇజ్జత్ పోతుంది. చేసుకున్నాడు కాదు అని మేము మర్చిపోయినాం. మర్చిపోయిన తర్వాత 6 నెలలకు రాత్రి వచ్చి ఒక్కటింటికి వచ్చి మా బిడ్డ అల్లునికి కోసి మా మనవరాలకి ఈడ దెబ్బ తగ్గను మా మనుగోడు ఇక్కడి నుంచి కోసిండు. మా అల్లు బిడ్డకి సావ కొట్టి వెళ్ళిపోయింది. ఎంతమంది చనిపోయారు? ఎంతమందిని ఇద్దరు చనిపోయారు, ఇద్దరు మృతదే. అంటే ఇద్దరికి వాళ్ళ అబ్బాయికి మా ఘోరంగా జరిగింది. మేము మాకు తెల్లరిగా మాకు ఫోన్ వచ్చింది, ఫోన్లో మేము వచ్చినాం. కానీ ఆ లంజ కొడుకు మా ఘోరంగా చేసిండు సార్. లేకుంటే మన రేవంత్ రెడ్డి ఉరి శిక్ష ఇస్తాడా, లేకుంటే మా చేతికి ఇస్తాడా? ఈ రెండే ముచ్చట. మా ఇంట్లో మా చేతికి వెళ్ళి సార్, తప్పకుండా మా చేతికి ఇస్తాడా? ఈ కలెక్టర్ సారు, ఈ రేవంత్ రెడ్డి సీతక్క మా చేతికి ఇస్తాడా, లేకుంటే వాళ్ళ ఉరి శిక్ష ఇస్తారా?